సాయిరాం. సంక్రాంతి తర్వాత వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజన్. ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల పెళ్లి చేయాలి, మంచి వరుడు దొరకాలి, మంచి అమ్మాయి దొరకాలి, అబ్బాయికి ఒక అమ్మాయి దొరకాలి, అమ్మాయికి ఒక మంచి వరుడు దొరకాలి. ఈ రోజుల్లో అందరూ చదువుకునే వాళ్ళే, అందరూ మేధావులే. కానీ కొందరి దగ్గర డబ్బు ఉంటుంది, అందం ఉంటుంది, అర్హత ఉంటుంది, స్తోమత ఉంటుంది. కానీ కొంతమందికి పెళ్ళిళ్ళు జరగడం చాలా కష్టంగా ఉంటుంది, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి. నా అనుభవంలో నేను చాలా చూశాను ఇలా. అఫ్కోర్స్ వాస్తు అక్కడ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ చాలా తొందరగా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడంలో ఆంతర్యం ఏంటంటే, మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనేది నా ఉద్దేశం. మళ్ళీ వీడియో చేసిన దానికి డబుల్ రిపీట్ అనేది కాదు. కొంచెం మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి అందరు ఇప్పుడు రెడీ అవుతూ ఉంటారు. ఇంకా సంక్రాంతి తర్వాత అన్నీ అదే. ప్రతి పేరెంట్ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి మ్యారేజ్ చేసి ఒక బాధ్యత అయిపోద్ది కదా, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా అని ఉంటుంది. అబ్బాయి కూడా ఉద్యోగంలో ఉన్నాడు, వయసు కూడా ఉంది, మ్యారేజ్ చేసి ఒక కోడల్ని ఇంటికి తీసుకురావాలని కూడా ఉంటుంది. ప్రతి పేరెంట్కి ఉంటుంది ఇది. అన్నీ ఉండి కూడా కొంతమందికి మ్యారేజ్ అవ్వదు. మగవాళ్ళకి అవ్వదు, ఆడవాళ్ళకు కూడా అవ్వదు. అన్నీ ఉంటాయి, అందం ఉంటుంది, జాబ్ ఉంటుంది, స్తోమత ఉంటుంది, కుటుంబం మంచిదై ఉంటుంది, పేరు ప్రతిష్ట అన్నీ ఉంటాయి. కానీ కుదరదు. ఎన్నో చూస్తుంటాం, 10, 12, 20 ఇలా చూసేస్తూనే ఉంటారు. వచ్చిన ప్రతిదీ ఏదో క్యాన్సిల్, ఏదో కారణం చేత అలా అబ్బాయి బాగాలేదండి వదిలేస్తూ ఉంటారు. ఇలా ఎన్నాళ్ళు? కొంతమంది అయితే 4-5 ఇయర్స్ ఇలా ఉండిపోతూ ఉంటారు. కొంతమంది మ్యారేజ్ అవ్వకుండా కూడా అలా ఉండిపోయిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. జాతకాలు కుదరట్లేదని, ఏదో ఒక రీజన్, కంపారిటబిలిటీ లేదని, అస్సలకే జాతకం కుదరట్లేదని, అబ్బాయి బాగాలేడని, అమ్మాయి బాగాలేదని, ముఖ్యంగా కంపాటిబిలిటీస్, జాతకం కుదరట్లేదని. సో రీజన్ ఏమైనావనండి, మ్యారేజ్ అవ్వకుండా అలా ఉండిపోతూ ఉంటారు. సో దాంతో పేరెంట్స్కి గొడవ, టెన్షన్. సంఘంలో చెప్పుకోవాలి కదా, ఏంటి మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేస్తారని అడుగుతూ ఉంటారు అందరూ. చెప్పుకోలేక ఇంకా అమ్మాయికి కూడా విసుగు పుడుతుంది. నేను కొన్ని కేసెస్ చూశాను. కొన్ని సందర్భాల్లో చూసి విసిగిపోయి ఇంకా నాకు పెళ్ళి వద్దులే అనేస్తారు. అమ్మాయిలు అనేస్తున్నారు, అబ్బాయిలు కూడా అలాగే అనేస్తున్నారు. ఇంకా నాకు పెళ్లి యోగం లేదు, ఇంకొద్దులేని మర్చిపోండి అని. దాంతో ఇంకా పేరెంట్స్కి పెద్ద టెన్షన్. ఇంకా వీడేంటి ఈయననే చూసి ఇప్పుడు వద్దంటున్నాడు, అమ్మాయి వద్దంటుంది అని. మగవాళ్ళ పెళ్ళిళ్ళు జరగకపోవడానికి కారణం అక్కడ పశ్చిమంలో కానీ నైరుతిలో కానీ దోషం ఉండడం. పశ్చిమంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం, నైరుతిలో దోషం ఉండడం. ఆ దోషాన్ని సవరించుకుంటే చాలా మిరాకిల్గా మగవాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి. అలాగే ఆడవాళ్ళు ఉత్తరంలో, అలాగే దక్షిణ ఆగ్నేయంలో ఏమైనా దోషం ఉంటే పెళ్ళిళ్ళు జరగడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఉందా చూసుకోవాలి ముందు. ఇంటికి ఉత్తరంలో ఓపెన్ ప్లేస్ ఉందా, ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉందా, దక్షిణ ఆగ్నేయం ఓపెన్గా ఉందా, దక్షిణ ఆగ్నేయం ఏమైనా కప్పేయబడి ఉంటుందా అన్నీ చూసుకొని దాన్ని సవరించుకుంటే చాలా మిరాకిల్గా పెళ్ళి జరిగిపోతాయి. అంటే దక్షిణాగ్నేయం ఎక్కడ ఉంటుంది ఇంటికి? కిచెన్లో. అంటే కిచెన్ ఎక్కడ ఉంటుంది? తూర్పు ఆగ్నేయంలో. తూర్పు ఆగ్నేయం రూమ్కి దక్షిణం ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఉందా లేదా చూడాలి. దక్షిణాగ్నేయం ద్వారం కానీ ఉంటే చాలా ఈజీగా మ్యారేజ్ అయిపోద్ది. ఫ్లాట్స్లో ఉన్నామనుకోండి, ఇప్పుడు ఈ ఉదాహరణకి తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అంటే తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, దానికి ఉత్తరంలో ఉత్తర ఈశాన్యంలో ద్వారం రావడం కుదరదు. ఏమైనా బాల్కనీ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఆగ్నేయం వంట రూమ్కి దక్షిణంలో వాష్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఒక డోర్ ఉంటుంది.
అలా ఉండాలి. ఉంటే అక్కడేం సమస్య రాదు. దక్షిణాగ్నేయం కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు విల్లాస్కి, ఇండిపెండెంట్ హౌసెస్కి దక్షిణంలో అంటే కిచెన్లో నుంచి దక్షిణాగ్నేయంలో ద్వారం ఉంటుంది. కానీ అంట్లు తోమడానికి మేడ్కి వర్షాకాలంలో లేదా ఎండకి ఇబ్బంది అవుతుంది అనేసి ఆ దక్షిణాగ్నేయ భాగాన్ని ఒక షెడ్ వేసి కవర్ చేస్తారు. దాంతో దక్షిణాగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. అక్కడ దక్షిణాగ్నేయంలో డోర్ ఉన్నా సంబంధాలు కుదరడంలో అన్ని ఇబ్బందులే. సో దక్షిణాగ్నేయంలో దోషం లేకుండా చూసుకుంటే అమ్మాయిల పెళ్ళిళ్ళు సునాయాసంగా జరిగిపోతుంది. సాయి రక్ష.